అలాగే సండే స్కూల్, ఆదివారపు బడి, దీనిలో కూడా పిల్లలకి అబద్ధం ఆడకూడదని, గిచ్చకూడదని, ఎవరిది ఆశించకూడదని, ఇలాంటి ప్రాథమిక సత్యాలన్నీ పిల్లలకు నేర్పాలి. ఎందుకంటే బాలుని హృదయంలో నుండి మూఢత్వం స్వాభావికంగా వస్తుంది. అంటే చిన్నపిల్లలు చేసే తప్పులు కొన్ని ఉన్నాయండి. ఎలాంటివంటే లాగేసుకుంటారు, వాళ్ళ చేతిలో ఏదన్నా లాగేసుకున్నా గట్టిగా ఏడ్చేస్తారు. అంటే బాగా పసిపిల్లలు కూడా చెప్తున్నారు. కొంచెం ఎదిగిన తర్వాత దొంగతనం అనేది వాళ్ళ స్వతహాగా వచ్చేస్తుంది. నేను చాలామంది పిల్లల్ని చూశాను, వాళ్ళు ఏదైనా కనిపిస్తే ఇలా ఇలా చూసి తీసేసుకుంటారు సరే. తర్వాత నేను ఆదివారం ఆరాధనప్పుడు చూస్తూ ఉంటాను, పిల్లలు ఇలా మోకరించి ఇలా చూస్తుంటారు నా వైపు. నేనేమో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, వాళ్ళేమో ఇలా చూస్తాం, ముందు లైన్లో కూర్చుని ఇలా చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడైతే కళ్ళు తెరిచానో వాళ్ళు అమ్మో అనే నాలేసి మళ్ళీ ఇలా చూస్తూ ఉంటారు. అంటే నేర్పాల్సిన విషయాలు. అవునవును. ఇప్పుడు పాస్టర్ గారు చూసినప్పుడేమో కళ్ళు మూసుకో, ఆయన చూడనప్పుడు కళ్ళు తెరిచి ఆడుకో, ఎవరు చెప్పరు, ఎవరు నేర్పరు ఇలాంటివి. అవి వాళ్ళకి స్వతహాగానే ఇలాంటి బుద్ధులు వస్తాయన్నమాట. నేను చర్చిలో 2 ఆడపిల్లలు చూశానండి. వారికి ఎంత 2 సంవత్సరాల వయసు అంతే. ఒక అమ్మాయి ఏమో అంటే కళ్ళు తెరిచి చూస్తుంది, అంటే అందరూ ప్రభు బల్ల ఆచరిస్తున్నారు. నేను ఆ బల్ల దగ్గర మోకరించి ఆ రొట్టె ద్రాక్షారసం తీసి ఇవ్వడానికని ప్లేట్స్లో పెడుతున్నాను ఇవన్నీ. ఈలోగా 2 పిల్లల్లో ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది. ఇలాగా 2 సంవత్సరాల పాప, చిన్న బిడ్డ నవ్వుతుంటే నేను కూడా నవ్వి ఇలా అన్నాను, ఇలా అన్నాను. అమ్మాయి కూడా ఇలాగ అంటుంది అనమాట. ఆ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. అప్పుడు ఆ అమ్మాయి వైపు చూసి ఆ అమ్మాయి ఇలా అన్నాను. ఎంత కోపంగా చూసిందండి నా వైపు, ఇలా కోపంగా చూసి ఇలా తిప్పేసుకుందనమాట. ఆ బిడ్డ వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు, ఆ అమ్మ కూడా ఎప్పుడు నవ్వదు. ఈ బిడ్డ అమ్మ తెలుసు, ఆ బిడ్డ తల్లి కూడా తెలుసు. ఈ బిడ్డ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు, కనుక ఆ బిడ్డ కూడా నవ్వుతూ ఉంది. ఈ బిడ్డ ఎంత సీలిగా ముఖం పెట్టేసి ఎన్నిసార్లు నవ్వించిన ప్రయత్నం చేశాను, నవ్వలేదే. కోపం ఇలా పెట్టుకుని చూసింది, అంతేగా నవ్వలేదు అసలు. అంతే, అప్పుడు స్వభావం వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ కూడా అలాగే ముచ్చిది. అంటే నేను చూస్తుంటాను, అందరు ఏదైనా సంతోషకరమైన విషయం చెప్పాను అనుకోండి మందిరంలో వాక్యంలో, అందరు నవ్వుతారు, కానీ ఈ మనిషి మాత్రం ఇలా చూస్తుంది. అదే బుద్ధి బిడ్డకు వచ్చిందని. అంటే 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే ఇలాంటి స్వభావం మనం పట్టుకోగలిగినప్పుడు మరి తల్లిదండ్రుల స్వభావం అంతా బిడ్డలకు వచ్చినట్టే కదా. అంటే తర్వాత బయటపడుతూ ఉంటుంది. ఏదైనా మంచి పని చేశారనుకోండి, తల్లిదండ్రులు అంటారు చూసారు నా బుద్ధులు వచ్చినాయి అంటారు. చెడ్డ పని చేస్తే చూసారు నీ బుద్ధి వచ్చింది అంటారు తల్లిదండ్రులు. అంటే సండే స్కూల్ పరిచర్య వాళ్ళకి ఉపయోగపడే రీతిలో. అవునండి, అవును. భక్తులు ఇంకా వారిని అంటే ఎదిగే రీతిలో, అవును, ఉపయోగపడే రీతిలో ఉండాలి తప్పగానండి. అవును. చిన్నప్పటి నుంచి ఏవైతే స్వాభావికంగా వాళ్ళు ఉన్న లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాల నుండి వాటిని బయటపడేయటానికి, అంటే మంచి బైబిల్ కథలు కానీ లేదంటే నీతి గురించి కానీ అలాంటి నీతివంతమైన కథలు. బైబిల్లో చాలా మంది పిల్లలు ఉన్నారు, మీరు చూసారు లేదో, ఒకే వయసు ఉన్న వాళ్ళు స్నేహం చేస్తారు. మీరు గమనించండి, వీధుల్లో అక్కడక్కడ ఒక 4 పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ 4 ఒకటే సైజు ఉంటారు. ఒకవేళ 2 కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ముసలి వాళ్ళిద్దరూ ఒకటే సైజు అనమాట. 2 ఆడవాళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకే సైజులో కోరుకుంటూ ఉంటారు. అలాగే పిల్లల స్టోరీస్ పిల్లలకు చెప్తే వాళ్ళు ఆసక్తిగా అలా వింటారు. నేను ఇందాక చెప్పినట్టు దావీదు గురించి చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుద్ది. కనుక పిల్లలకి చెప్పేటప్పుడు పిల్లల లాంటి ఎక్స్ప్రెషన్ పెట్టి వాళ్ళకి బైబిల్లో ఉన్న పిల్లల స్టోరీస్ వాళ్ళకి చెప్పాలి. ఒక తల్లిదండ్రులకు పిల్లలు లేరట, మరి వాళ్ళకి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. అప్పుడు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఎవరో ఉంటే ఆ పిల్లల్ని తెచ్చుకుని పెంచుకున్నారట. ఇంకా అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, డాడీ లేదు, మమ్మీ లేదు, ఆ బిడ్డను వీళ్ళు తెచ్చుకుని పెంచుకున్నారట. అప్పటి నుండి ఎక్కడో ఉన్న అబ్బాయి వీళ్ళకి కుమారుడు అయ్యాడట. చూసారా, చూడండి యోహాను సువార్త 1:12 ఏముంది, తన్ను ఎందరూ అంగీకరించుదురో తన నామముందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారము, కనుక దేవుని పిల్లలు అయిపోతాము అని అలాంటి వాక్యాలు చూపించడం ద్వారా వారికి చిన్న వయసులో నుండే భక్తి భావాన్ని వారి హృదయాల్లో నాటవచ్చు అనమాట అండి. సరే, ఇప్పుడు ఈ బైబిల్లోని పిల్లలు మనకి ఏ విధంగా మాదిరికరంగా ఉంటారు?
అంటే మీకు ఇంకా విపులంగా మిమ్మల్ని అడగాలంటే ఒక విధంగా బైబిల్లో పిల్లలు మనకి ఎట్టి పాఠాలు నేర్పుతారు? బైబిల్లో పిల్లల గురించి మనం ఆలోచించాలంటే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 13-14 వచనాలు చూడండి. కొందరు వారి పిల్లల్ని ఆయన దగ్గర తీసుకొస్తారు. 19, 13, 14 చదవండి. ఇప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా ఎదుకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతు నుంచి అక్కడ నుంచి లేచిపోయాను. ఓకే, 18వ అధ్యాయంలోనేమో శిష్యుల్లో ఎవరు గొప్ప అనేది వచ్చింది. శిష్యులు అడుగుతారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? ఇందాక మీరు అడిగారే, చిన్నపిల్లలు ఉంటారా, ముసలోళ్ళు ఉంటారా, కుంటోళ్ళు ఉంటారా అంటే నో, అసలు వయసు స్త్రీ పురుష భేదం ఉండదు. తర్వాత అక్కడ మరి కుంటివాళ్ళుగా ఉండరు, గుడ్డివాళ్ళుగా ఉండరు. శిష్యులు అదే ప్రశ్న అడుగుతున్నారు. మరి ఈ లోకంలో తేడా ఉన్నట్టు పరలోక రాజ్యంలో కూడా తేడా ఉంటుందా అని ప్రభుని అడిగితే, అప్పుడు చిన్న బిడ్డల్ని పిలిచి అంటున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని చెప్పాడు. అంటే బిడ్డల వంటి వారు అయితేనే ప్రవేశిస్తారు అన్నాడు, కానీ బిడ్డలందరూ ప్రవేశిస్తారని చెప్పలేదు. ఆ తేడా మీరు చూడాలి. అంటే తేడా గ్రహించారండి. బిడ్డల వారంటే ఆ విధంగా అయితేనే అంతలో గల భావం ఏంటంటారు? అదే మీకు ప్రారంభంలో చూపించాను, శిష్యులు మరి కొత్తగా జన్మించాలి అని. లేదు. సరే, 19వ అధ్యాయంలో కొందరు పిల్లలు ఆయన ఎందుకు తీసుకొచ్చారు, వారి పిల్లల్ని తీసుకొచ్చారు. అప్పుడు పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పాడు. అంటే తల్లిదండ్రులు రారా వెళదాం అనగానే సరే మమ్మీ అని వచ్చారు. ఒకసారి ఒక సంఘటన జరిగింది. మధ్యలో ఒక స్త్రీ పక్క ఆమెతో మాట్లాడుతుంది, వాక్యం చెప్తుంటే చాలాసేపు ఓర్చుకున్నాను, కానీ తాను వినకపోగా పక్కనున్న ఆమెను కూడా పాడు చేస్తూ ఉంది. అప్పుడు నేను అన్నాను, అమ్మా అక్కడి నుంచి లేగు, కొంచెం ముందుకు జరుగు, అక్కడ కూర్చోవడం వల్ల మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అమ్మా ముందుకు జరుగు అంటే లేవట్లేదు. అప్పుడు నేను వాక్యం చెప్పడం ఆగిపోయి, అమ్మ మిమ్మల్ని కొంచెం ముందుకు జరగండి, ఆమెతో కూర్చోకండి, ఇలా ముందుకు జరగండి అని అన్నాను. ఎంతకు లేవదే గట్టిగా. అప్పుడు మీరు లేకపోతే నేను వాక్యం చెప్పను, మీరు త్వరగా లేవాలి అక్కడి నుంచి అని అన్నాను. అప్పుడు ఆమె బైబిల్ మూసేసి తన బ్యాగ్లో పెట్టేసుకొని లేస్తుందేమో ముందుకు రావడానికి అనుకున్నాను. అదే మడత పెట్టుకోవడం, బ్యాగులో పెట్టుకోవడం, ఏదో సణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇదేనా సంఘం? మాకు బోల్డ్ సంఘాలు ఉన్నాయి వెళ్ళిపోవడానికి, లేవాలి, అవమానపరుస్తున్నాడు 10 మందిలో అనుకుంటూ అవమానంగా మాట్లాడి వెళ్ళిపోయింది. అయితే చిన్నపిల్లల్ని బాబు ముందు కూర్చో అన్నాం అనుకోండి, అప్పుడు వెంటనే ఇలా నోటి మీద వేసుకొని ముందుకు జరుగుతాడు. అంటే పెద్దలేమో లోబడకపోగా బయటికి వెళ్ళిపోయారు, చిన్నపిల్లలేమో చెప్పినట్టు విన్నారు. అంటే చిన్నపిల్లలు ఈగో లేదు కాబట్టి అంటే చిన్నపిల్లలు ఎలాంటి స్వభావము కలిగి ఉంటారో ప్రారంభంలో చెప్పుకున్నాం. కులం గురించి మాట్లాడుకోరు, ఆర్థిక అంతస్తు గురించి మాట్లాడుకోరు, నిన్న రక్కేసావు నన్ను గిల్లేసావు అని అనుకుంటారా? అప్పుడే జుట్టు పట్టుకుని అప్పుడే పోట్లాడుకుంటారు, అప్పుడే మళ్ళీ కలిసిపోతారు. అలాంటి పగా ద్వేషం లేని వారుగా మీరు ఉండండి. అంటే చిన్న బిడ్డల వలే ఉండమన్నాడు, కానీ చిన్న బిడ్డలందరూ పరలోకం వెళ్ళిపోతారు అనేది ఆ ట్రాన్స్లేషన్ అర్థం కాదు అది. సరే, ఈ యొక్క వాక్యంలో ఇప్పుడు మీరు చెప్పిన చదివించిన వాక్యం అండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి అని చెప్పేసి, మరి దీని గురించి ఏమంటారు? చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి. ఇలాంటి వారిదే అంటే అర్థం ఏంటంటే ఇలాంటి స్వభావము గలవారిదే, అంతేగాని వారిదే అని కాదు. ఇప్పుడు చిన్న బిడ్డలు పరిశుద్ధులని, బాలురు పిల్లలు పరిశుద్ధులని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. పైగా వాళ్ళు పాపులని చెప్తుంది. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతును రక్షించడానికని 2 దేవదూతలు వచ్చారు. వస్తే ఆ సొదొమ గుమ్మరాలో ఉన్న ప్రజలందరూ ఈ 2 చూశారు. చూసి వాళ్ళ వెనకాల పడ్డారు.
వీళ్ళేమో లోతు ఇంటికి వెళితే అక్కడ ఉన్న పిల్లలు పెద్దలు కూడా ఆ వచ్చిన వారితో పాపం చేయాలని దొమ్మిగా ఆ లోతు ఇంటి మీద పడిపోయారు. సో చదవండి 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారి పండుగలకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి. చూసారా, వాళ్ళు పాపం చేయడానికి వచ్చారు, దేవుడు తర్వాత వారిని అగ్నితో కాల్చి చంపివేశాడు అనుకోండి, అంటే ఇందులో బాలురు కూడా వచ్చేసారట. అంటే ఎంత భయంకరంగా ఉందండి సొదొమ గొమొర్రా పట్టణ పరిస్థితి. అంటే పాపం చేసే విషయంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఉందన్నమాట. ఇప్పుడు నిజంగా బాలురు పరిశుద్ధులైతే, చిన్నపిల్లలు పరిశుద్ధులైతే దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నశించిపోకుండా వారిని తప్పించాలి కదా. నోవాహు కాలంలో ఉన్న చిన్నపిల్లల్ని తప్పించాలి కదా. మరి నోవాహు కాలంలో ఉన్న పిల్లలు మరి ఎందుకు అందరినీ జలప్రళయంలో ముంచివేశాడు? అక్కడ చిన్నపిల్లలు ఉండుంటారు, పసిపిల్లలు ఉండుంటారు, అప్పుడే పుట్టిన వాళ్ళు ఉండుంటారు. ఏమండి, వేల మంది లక్షల మంది ప్రజల్లో ఎంతో రకాలు ఉంటారు కదా. సో వాళ్ళు పరిశుద్ధులని వాదించేవారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. బాలురు కూడా మరి చెడ్డ పని చేయడానికి దొమ్మిగా వచ్చారు. చదవండి ఇంకా 9-10 వచనాలు చూడండి. ఆదికాండం 19:9-10 వచనాలు. ఆ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని. ఆ మనుషులు ఇంటి మీదకి వచ్చారు. ఆ మనుషుల్లో ఎవరున్నారు? బాలురు కూడా ఉన్నారు. వారు నీవు అవతలికి పొమ్మని, మరియు వారు వీడెవడ మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూస్తున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేది అని చెప్పి లోతు అని ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టింది. సరే, అంటే లోతు ఇంటికి ఎందుకు వచ్చారు? ఆ వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేయడాకట. ఏమండి, పైగా బాలురు పెద్దలు కూడా ఉన్నారు. అంటే పాపం చేసే వారిలో దేవుడు ఎందుకు వారిని అగ్ని కురిపించి దహించేశాడు అంటే పిల్లలు కూడా పాపులే. సో వాళ్ళు పాపులు కాని పక్షంలో ఈ లోతు భార్యను కుమార్తెను రక్షించిన వాడు పిల్లలందరూ వచ్చేయండి బయటికి అని చెప్పాలి కదా, చెప్పలేదు. కనుక దీన్ని ఆధారం చేసి మనం ఆలోచిస్తే పిల్లలు కూడా పాపులే, వారి పాపాన్ని బట్టి దేవుడు వారిని కూడా శిక్షిస్తాడు. ఆనాడు లోతు కుటుంబం గురించి అబ్రహాము ప్రార్థన చేసిన మూలానే కదా సొదొమ గొమొర్రాలో ఉండిపోయిన పాపుల్లాంటి ఈ లోతు కానీ, లోతు భార్య కానీ, లోతు కుమార్తెలు కానీ తప్పించబడ్డారు. అంటే లోతు నీతిమంతుడని దేవుడు రక్షించాడా? చెప్పండి మీరు. విజ్ఞాపనే. లోతు కావాలని వెళ్ళిపోయి అబ్రహాముతో సహవాసం కోల్పోయి సొదొమ గొమొర్రా వంటి చెడ్డవాళ్ళు ఉండే ప్రదేశంలో నివసించడానికి వెళ్ళాడు కోరి. లోతు భార్య కూడా వద్దన్న పని చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుమార్తెలు ఇద్దరు ఇక లోకంలో పురుషులే లేనట్టు వాళ్ళు తండ్రితో తప్పు చేశారు. చూసారా, అంటే వీళ్ళు యోగ్యులు కాదు రక్షణ పొందడానికి. అయినా దేవుడు అబ్రహాము చేసిన మొర్ర విని, మీకు తెలుసు కదా 18వ అధ్యాయంలో 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది రక్షిస్తావా, చివరికి 10 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది కూడా లేరు, ఒక్కడు లేడు. ఏమంటే వీళ్ళు నలుగురు కూడా పాపులని చెప్పుకున్నాం మనం, మరి ఒక్కడు లేడు. అయినా వాళ్ళు నీతిమంతులని దేవుడు రక్షించడం కాదు, అబ్రహాము ప్రార్థన బట్టి రక్షించాడు. అలాగే ఏ బిడ్డల గురించి ఏ తల్లిదండ్రులు దేవునికి విజ్ఞాపన చేసి ప్రభు యొక్క దయలో, ప్రభు యొక్క బోధలో, శిక్షణలో వారిని పెంచుతారో తల్లిదండ్రుల యొక్క భక్తిని బట్టి పిల్లల్ని దేవుడు తన రాజ్యంలో చేర్చుకోవాలో వద్దు అనేది నిర్ణయిస్తాడు. సరే అండి. అంటే ఇప్పుడు మనకు బైబిల్లోని అంటే ఉదాహరణ, ప్రభు దగ్గరికి వచ్చిన పిల్లల ఉదాహరణ బట్టి మనకు ఒక పాఠం ఏంటంటే పిల్లలైతే ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో మనం కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటేనే తప్ప ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేము. మార్పు ఉంది అంటే వారి ద్వారా మనకు నేర్పిన పాఠం, ప్రభు నేర్పిన పాఠం. మీరు మార్పు ఉంది అన్నాడు, అంటే పిల్లలు కూడా మార్పు పొందాలి. అంటే సందర్భం వేరే అయినా అక్కడ ఉన్న మాట మాత్రం మీరు మార్పు ఉంది అంటున్నాడు. పిల్లల వల్లే మారాలి చెప్తున్నాడు. అవునవును, మొత్తమే మారాలి అందరూ, పిల్లల వల్లే మారిపోవాలి. పిల్లలు కూడా లోబడేవారుగా ఉండాలి. తర్వాత పిల్లలు కూడా పాపులే అని చెప్పడానికి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ వాక్యం కూడా చదవండి. యోహాను సువార్త 8:9 చదవండి.
అక్కడ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ ఉంటుంది. అవునండి, అవునండి. అక్కడ మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయచ్చు అని ప్రభు చెప్తాడు. చదవండి. ఆ స్టోరీ ఎంత మనకు తెలుసు. 9వ వచనం చదవండి. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవాలని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు. ఆ మాట గురించే, అంటే మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని ప్రభు చెప్పాడండి. అప్పుడు పిల్లలు ఉండిపోయారా, పెద్దలు వెళ్ళిపోయారా? లేదు, చిన్నవారి వరకు స్పష్టంగా రాశాడు. చిన్నవారు పెద్దవారు అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఏం రాస్తుంది? యేసు ఒక్కడే మిగిలేను. చాలా మంచి మాట అండి ఇది. యేసు ఒక్కడే మిగిలేను అంటే దేనిలో మిగిలాడంటే పాపుల్లో చేరక మిగిలాడు. అలాగే మరి చిన్నపిల్లలు కూడా పాపులే. వారికి సామర్థ్యం లేదు కనుక వారు పాపం చేయట్లేదు, కానీ వారికి సువార్త అవసరం. వారి కొరకు కూడా ప్రార్థన చేయబడాలి, వారు పశ్చాత్తాపడాలి, వారు కూడా దేవుని క్షమాపణ ప్రార్థన కోరాలి. అప్పుడే వారు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. కానీ పసిపిల్లలందరూ పరలోకం అనుకుంటే ఇక ప్రభుని నమ్మని వారు కూడా వెళ్ళిపోతారని చెప్తున్నారని అర్థమవుతుంది. కనుక శ్రోతలు మరి ఈ విషయం బాగా క్లారిటీగా తెలుసుకోండి. యోబు భక్తుడు తన కుటుంబీకుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చూడండి ఏం రాస్తుంది 5వ వచనంలో, మా పిల్లలు పాపము చేసిరేమో అని. అంటే పిల్లలు కూడా ఏం చేస్తారు? పాపం చేస్తారు అనమాట. వారి కోసం 5వ వచనం చదవండి, యోబు 1:5. తమ కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చాను. ఓకే, అంటే ఆనాడే యోబు బిడ్డలు పాపం చేస్తున్నారు అనే భయంతో ప్రభువా వారిని నరకానికి పంపేయకు అని వారి కోసం తాను మరి బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంటే వాళ్ళు పాపము చేయకపోయినా భవిష్యత్తులో చేస్తారని తెలుసు. ఇప్పుడు ఓకే, అది సరేనండి. ఇంకో విషయం చెప్తాను. యేసు ప్రభు మనం పాపం చేయకముందే చనిపోయాడా, చేసే చనిపోయాడా? పాపం చేసిన తర్వాత మన విషయం అంటారా? మన విషయం అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు మనం పుట్టలేదు, మనం పాపం చేయలేదు. అయినా మనం చేయబోయే పాపం కోసం ముందుగానే చనిపోయాడు ఆయన. అంటే చాలా మందికి ఉన్న సందేహం కూడా ఏంటంటే 2013 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన మన పాపాలను ఏ విధంగా తీయగలరు? ఆల్రెడీ చనిపోయాడు. అదే మరి విశ్వాసం ద్వారానే మన పాపాల క్షమాపణ అవుతాయి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గురించి ప్రభు చెప్పాడు ఏమని, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అప్పుడు శిష్యులందరూ ఎవరు అంటారు. అప్పుడు ఆయన అంటాడు, నేను ఎవరికి తీసుకెళ్ళి దాన్ని ముంచి ఇస్తానో అతడే అంటాడు. అంటే ప్రభు నువ్వు వెళ్ళి నన్ను అప్పగించే అని అనలేదు. లేక ఇస్కరియోతు యూదా ఇలాంటి పాపం చేస్తాడని ముందుగానే ప్రభు ఎరిగిన వాడై, నువ్వు పాపం చేస్తావు, నువ్వు నన్ను అప్పగించేస్తావు, నువ్వు నన్ను ఎరుగనని బొంకుతావు అని ముందే అన్నాడు. ఎప్పుడైతే ముంచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడో వాడు వెళ్ళిపోయాడు. అందరూ ఓహో ఇతనే అనమాట అని అనుకున్నారు. అంటే పిల్లలు కూడా భవిష్యత్తులో పాపం చేస్తారనే విషయం ముందుగానే దేవుడికి తెలుసుండే మరి వారి కొరకు ప్రార్థన చేయమని మరి బైబిల్లో ఈ వాక్యాలన్నీ రాయించాడు. ఇంకొక ప్రశ్న అండి, మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అయిన వారు పిల్లలకు నేర్పాలి భక్తి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు కానీ భక్తులు కానీ నేర్పవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. ఈ పెంపకం అనేది అంటే ఈనాటి కాలంలో చూసినట్లయితే రకరకాల విషయాలు వాళ్ళ మీద చిన్నప్పటి నుంచే పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అంటే ఈనాడు విరివిగా చూసినట్లయితే ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. లేదంటే లైఫ్ కూడా ఇదివరకు ఉన్న రీతిగా కాకుండా చాలా సొఫిస్టికేటెడ్ అయిపోతుంది. అన్నింటికి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తయారైపోయారు ఇండివిజువల్స్. అలాంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో బిజీ లైఫ్ ఇప్పుడు కూడా తల్లిదండ్రులు అయిన వారు కూడా ఇదివరకు అంటే తల్లి ఇంటి దగ్గర ఉండి పిల్లలను చూసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితులు మారిపోయినాయి. ప్రతి కుటుంబంలో కూడా చాలా కుటుంబాల్లో కూడా ఇద్దరు జాబ్ చేసే పరిస్థితులు. అలాంటప్పుడు ఆ కుటుంబంలో ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? దావీదు బిడ్డ అనారోగ్యపడినప్పుడు బ్రతికించమని ప్రార్థన చేస్తాడు.
అయితే దేవుడు దావీదు చేసిన పాపానికి శిక్షగా తన కుమారుణ్ణి చంపేస్తాడు, దేవుడు శిక్ష. లేక చచ్చిపోయేలా చేస్తాడు. ఎప్పుడైతే బిడ్డ చచ్చిపోయినట్టు విషయం దావీదుకు తెలిసిందో తాను ఇక ఏడవడం మానేసి ప్రార్థన చేయడం మానేసి అప్పటి వరకు ఉపవాసం ఉన్నది. ఉపవాసం ఉన్న దావీదు ఒక మాట అంటాడు, నేను ఆ బిడ్డ దగ్గరికి వెళ్తానే కానీ వాడు నా దగ్గరికి తిరిగి రాడు. అంటే తన బిడ్డ కోసం దావీదు ప్రార్థన చేశాడు, ఆ బిడ్డ చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడు అని తాను ధైర్యంగా చెబుతున్నాడు. నేను ఆ బిడ్డ వెళ్ళిన స్థలానికే వెళతానంటే అర్థం ఏంటంటే నా బిడ్డ కోసం నేను ప్రార్థన చేశాను, వాడు పాపిగా పుట్టాడు. ఎందుకంటే దావీదు బేత్షెబాతో వ్యభిచారం చేసిన మూలన పుట్టిన బిడ్డ. పాపే నీతిమంతుడా? పాపి. ప్రొడక్షన్ పాపి, కర్మ పాపం అనండి, జన్మ పాపం అనండి, లేదా తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల పుట్టాడు అనండి, మొత్తం మీద బిడ్డ చనిపోయాడు. కానీ ఆ పాపి అయిన బిడ్డ కోసం దావీదు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, ప్రభువా బిడ్డను కరుణించు అని ఉంటాడు. అయినా దేవుడు ఆ బిడ్డను పిలుచుకున్నాడు. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడై చెప్తున్నాడు, నా బిడ్డ అక్కడ ఉన్నాడు, నేను అక్కడికి వెళ్తాను కానీ నా బిడ్డ రాడు. కనుక తల్లిదండ్రులు ఎలా బిడ్డల్ని పెంచితే వాళ్ళు అక్కడికి వెళ్తారు. చూడండి, చిన్నపిల్లలకు తెలియదు ఏ స్కూల్ మంచిదో. ఏ బాబు నువ్వు ఈ స్కూల్కి వెళ్ళంటే సరే నాన్న అంటాడు, ఆ స్కూల్కి వెళ్ళంటే సరే నాన్న అంటాడు. అంటే చిన్న బిడ్డలు ఒక కుమ్మరి చేతిలోని మట్టి లాంటివారు. కుమ్మరి వాడు చక్కగా నీళ్లు జల్లి ఆ మట్టిని చక్కగా మెత్తగా చేసి మంచి ఆకారం కుండ కూజాలు తయారు చేసి దాన్ని ఎండబెడతాడు. ఎండిపోయిన తర్వాత దాన్ని బెండు తీద్దామని ఇలా అంటే ఏమవుద్ది? పగిలిపోద్ది. కనుక అది మృదువుగా ఉన్నప్పుడే ఆ వస్తువుని చక్కగా మలచాలి. ఒకవేళ అది సరిగా వంకరగా ఉందనుకోండి, అది మృదువుగా మెత్తగా ఉన్నప్పుడే మళ్ళా దాన్ని చక్కగా మంచి ఆకారంలోకి తీసుకురావాలి. అలాగే తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ప్రతి క్రైస్తవ తల్లిదండ్రులు ఒక కుమ్మరివాణి లాంటి వారు. దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలను కుమ్మరివాడు మట్టితో చక్కని పాత్ర చేసినట్టు వాళ్ళు విధిగా దేవుని వాక్యం అనే నీళ్లతో వారిని తడిపి చక్కగా చేసి లోకానికి మంచి పాత్రలాగా అందించాలి. అంటే తల్లిదండ్రుల బాధ్యత అనేది ఏంటంటే పిల్లలు ఒక క్రమమైన పద్ధతిలో పెంచడం. మీరు అడిగినట్టు పెద్దలు చేసిన విజ్ఞాపన ప్రార్థన వల్ల వారి బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించడమో లేక వారిని ఏం చేయాలో దేవుడు తల్లిదండ్రుల ప్రార్థన విని వారి బిడ్డల్ని అలాగో ఆశీర్వదిస్తాడు. మోషే రాజకుమార్తె చేతిలోకి వచ్చినప్పుడు మోషే అక్క రాజకుమార్తెతో చెబుతుంది ఏమని, అమ్మ బిడ్డ ఏడుస్తున్నాడు, పాలిచ్చే తల్లిని ఎవరినన్నా తీసుకురమ్మంటారా? చాలా తెలివిగా అడిగింది. వెంటనే భలే ఐడియా ఇచ్చేవే, వెళ్ళు వెళ్ళు అనగానే తన తల్లినే, సొంత తల్లినే తీసుకొచ్చింది. తీసుకురాగానే 9వ వచనంలో రాజకుమార్తె ఏమంటుందో ఫరో కుమార్తె చదవండి. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఈ బిడ్డను తీసుకో, రెండవది నా కొరకు వానిని పాలిచ్చి పెంచు, మూడవది నేను నీకు జీతం ఇస్తాను. అంటే తన సొంత బిడ్డనే మళ్ళా బాధ్యతగా అప్పగిస్తుంది. బిడ్డలో మనం కనినా దేవుడు మనకి బాధ్యతగా ఇచ్చిన వారే కానీ మనవారు కాదు. సరే, మొన్న నార్వేలో భోంచేయట్లేదని మందలించారట. దానికి పెద్ద కేసు అయ్యి వాళ్ళిద్దరిని, తల్లిదండ్రులు ఇద్దరిని చెరసాల్లో వేశారు. అవునవును, మొన్న న్యూస్ చూసాం మనందరం. అలాగా బిడ్డని మనం కనగలమే కానీ వాళ్ళ మీద ఏమాత్రం అధికారం మనకు లేదు. వాళ్ళను మనం వాళ్ళ గురించి దేవునికి ప్రార్థన చేసి వాళ్ళను దేవుని దయలో పెంచితే దేవుడు కృపతో ఒకవేళ వారికి ఆయన రాజ్యాన్ని ఇస్తాడేమో. గ్యారంటీగా చెప్పట్లేదు నేను సుమా, వాళ్ళల్లో కూడా రావాలి. ఒకవేళ చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఒకవేళ దేవుడు ప్రార్థన విని వారిని కరుణించాడేమో అనుకోవాలి.
సరే, బాధ్యత ఇస్తుంది, ఈ బిడ్డను తీసుకెళ్ళి పెంచు. రెండవది నా కొరకు పెంచు అంటుంది. అంటే పిల్లల్ని కూడా మనం దేవుడి కోసం పెంచాలి. వాళ్ళు పెంచాలంటే ఏమిచ్చి పెంచాలి? పాలిచ్చి పెంచి అంటుంది. పాలు అంటే దేవుని వాక్యం. ఏమండి, మూడవది నేను నీకు జీతం ఇచ్చేదను. అంటే భక్తిలో పెంచిన బిడ్డల్ని దేవుడు తప్పక ప్రయోజకులను చేస్తాడు. జీతం ఇవ్వడం అంటే అదే. ఒకవేళ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయారు అనుకోండి, చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచిన ఈ పిల్లలు ముసలి వాళ్ళైన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. భక్తిని బట్టే ప్రేమ వస్తుంది. అలాగే ఇంకో వాక్యం చూడండి, మీకు ఎఫెసీ పత్రిక 6:4 తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా పెంచాలో చెప్తున్నాడు పౌలు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే పిల్లలకి కోపం వస్తుంది. అయితే వారిని మీరు కోపం రేపకుండా వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. శిక్ష అంటే కొట్టండి. రెండవది వారికి దేవుని మాటలు చెప్పండి. సో వారిని పెంచండి అంటున్నారు. ఏ తల్లిదండ్రులు అయితే బైబిల్లో పౌలు చెప్పినట్టు ప్రభు శిక్షలో బోధలో పిల్లల్ని పెంచుతారో వారు పరలోక రాజ్యాన్ని వెళ్తారు. ఏ పిల్లలైతే తల్లిదండ్రుల చేత విడువబడతారో లేక ప్రభు దగ్గరికి తీసుకురారో, ప్రభు బోధలో వారిని పెంచరో, ఆ పిల్లలు నరకంలోకి వెళ్ళిపోతారు. ఇంకా అంతకంటే నేను బైబిల్లో వెతికి మీకు చూపించవలసిన ఇంక వాక్యాలే అంతకంటే ఏముంటాయి? సరే, ఇప్పుడు వరకు ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారు. చివరిగా ఒక ప్రశ్న అండి, మరి చూస్తున్నట్లయితే చాలా మంది చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు. అది దేవుని నామాన్ని ఎరిగిన వారు కానివ్వండి, ఎరగిన వారు కానివ్వండి, ఏ విధంగానే చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు. మరి దేవుడు ఎందుకు వారిని ఆ విధంగా ప్రమాదాల నుండి తప్పించట్లేదు అంటారు? నేను చాలామంది పిల్లల్ని సమాధి చేశానండి. ఇది చాలా కష్టమైన ప్రశ్న అడిగారు నన్ను. ఎందుకంటే అది సూటిగా నేను ఇందువల్ల వీళ్ళు చనిపోతున్నారని చెప్పలేను. అంటే అది మనం చర్చించుకుంటే సాధారణంగా వచ్చే ప్రశ్న అంటే. ఓకే, అంటే క్రైస్తవుల్లోనే కాదు, బయట కూడా అందరూ కూడా చనిపోతున్నారు. పిల్లలు ఒకవేళ చచ్చిపోతుంటే దేవుడు తప్పించవచ్చు కదా. అవునండి, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవారు చనిపోతున్నారంటే ఎవరు దాన్ని పెద్ద బాధపడరు. వయసు అయిపోయింది చనిపోతున్నారు అనుకుంటారు. మరి చిన్న బిడ్డలు చనిపోతుంటే అందరికీ బాధే. ఎంతో ముద్దుగా ఉంటారు పిల్లలు. ఒక చిన్న బిడ్డని అంటే నా సేవా జీవితంలో చాలా కేసులు ఉన్నాయి. నేను చిన్న బిడ్డల్ని సమాధి చేయడానికి వెళ్ళిన పరిస్థితులు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ తల్లిదండ్రులని ఎలా ఆదరించాలో, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. మరి నేను మాత్రం నా బిడ్డల విషయమై ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించు, నా బిడ్డల్ని శోధనలోకి తీసుకురావద్దు. ప్రభు నేర్పిన ప్రార్థనలో చెప్తాడు, దుష్టుని నుండి తప్పించు. దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని సాతాను ఎలాగోలా పాడు చేయడానికి చూస్తాడు. ఆనాడు యోబు బిడ్డలను కూడా ఒకేసారి చనిపోయేలా చేశాడు. అది చాలా బాధాకరమైన సందర్భం. మరి దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, ఎందుకు తప్పించడు అంటే, యోబు యొక్క విషయం మనం చూస్తే దేవుడు ఒప్పుకున్న మూలానే సాతాను వాళ్ళని చంపగలిగాడు. అంటే మరణం అనేది యాక్సిడెంట్ లాగానో, లేకపోతే మందు వికటించడం వలననో, లేకపోతే ఏదో అనారోగ్యం వలన వస్తూ ఉంటుంది. మరి దేవుడు తప్పించగలడు, ఆయన ఏమైనా చేయగలడు. అయినా వాళ్ళు చనిపోయారంటే కారణం దేవుడు అనుమతించబట్టే. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న పిల్లలు అవనివ్వండి, నమ్మని వారు అవనివ్వండి, దేవుడు అనుమతించబట్టే వాళ్ళకి అలా జరిగిందని అనుకోవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులకు శిక్ష రావడం కోసం పిల్లల్ని ఒక్కొక్కసారి దేవుడు మరి పిలుస్తూ ఉంటాడు. ఉదాహరణ ఇందాక మనం చెప్పుకున్నట్టు దావీదు చేసిన పాపానికి దావీదు ఎంతో వేదనతో బిడ్డను బ్రతికించమని ఉపవాసంతో మరి ఎంతో బాధతో
భోంచేయడం మానేసి నేల మీద పడి బూడిద పోసుకొని నా బిడ్డను బ్రతికించు బ్రతికించు అని అడుగుతుంది. ఎందుకంటే దేవుడు సార్వభౌమ అధికారము గలవాడని, చనిపోయిన బిడ్డను బ్రతికింపగా చేయగలడని, రోగాన్ని పోగొట్టగలడని విషయం దావీదుకు తెలుసు. దేవుని యొక్క గొప్పతనం ఏంటో. అంటే ప్రార్థన చేస్తున్నాను, దేవుడు బ్రతికిస్తాడని అనుకున్నాడు. అయితే దావీదు చేసిన పాపానికి శిక్షగా బిడ్డను దేవుడు బలి ఇచ్చాడు. అలాగే ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు భయం రావడానికి ఒక్కొక్కసారి అలా దేవుడు ఒప్పుకుంటూ ఉంటాడు. ఆయన చేసిన దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఒక ఉదాహరణ చెప్తాను శ్రోతలరా. ఒక గార్డెన్ ఉందటండి, పూల తోట. ఆ పూల తోటలో సాయంత్రం చక్కగా అది మొగ్గలాగా ఉందట, మంచి పువ్వు, అందమైన పువ్వు. ఆ తోటమాలి ఆ పువ్వును మొగ్గను చూసి రేపు ఉదయానికి చక్కగా వికసిస్తుంది అని దాన్ని చూచి రేపు వచ్చి దీన్ని వికసించిన పువ్వును చూస్తాను అనుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తోట అంతా తలుపు వేసేసి వెళ్ళిపోయాడు. అయితే తాను ఉదయాన్నే వచ్చి చూసేటప్పటికి ఆ పువ్వు కోయబడి ఉంది. ఆ స్థానంలో పువ్వు లేదు, ఎవరు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అతను కోపం వచ్చేసి, ఎవరు నా అందమైన పువ్వును ఎవరు తుంచేశారు, ఎవరు తీసుకెళ్ళిపోయారు ఈ పువ్వును అని గట్టిగా అరిచేస్తున్నాడు. కోపం వచ్చి, ఎందుకంటే చాలా ఆశతో వచ్చాడు. అప్పుడు ఆ పక్కనున్న అతను పనిచేసి అతను అన్నాడు, ఈ తోట యజమాని వచ్చాడు, వచ్చి తనకి ఇష్టమైన పువ్వు తన బల్ల మీద పెట్టుకోవడానికి దాన్ని తుంచి తన కూడా తీసుకెళ్ళిపోయాడు, నీకంటే ముందు వచ్చాడు, వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయాడు అని చెప్పాడట యజమానికి. అప్పుడు అన్నారట, ఓహో యజమానుడు తీసుకెళ్ళాడా, అయితే నేనేమనలేను, ఎందుకంటే ఈ తోట అయింది, ఈ పువ్వు అయింది, ఆయన ఇష్టం. మొగ్గను తురించి వేయచ్చు, లేక పువ్వును తురించి వేయచ్చు. అంటే ఇప్పుడు తోటలో వికసించిన పువ్వులన్నీ యజమాని కోసమే కనుక ఈ పువ్వు తన దగ్గర ఉంచుకుంటే మంచిదనే ఉద్దేశంతో దాన్ని తురించి యజమాని తీసుకువెళ్ళి తన బల్ల మీద పెట్టుకున్నాడు. నువ్వెవరు అడగడానికి, ఎందుకు తీసుకెళ్ళిపోయావని. అలాగే బిడ్డల విషయంలో కూడా ఒక్కొక్కసారి దేవుడు తీసుకెళ్ళాడంటే ఒకవేళ ఆయన చిత్తమైందేమో. మనం ప్రార్థన చేసినా బిడ్డ బ్రతకలేదు అంటే వివాహం కాకముందే, యవనస్తుడుగా ఉన్నప్పుడే, లేక బాలుడుగా ఉన్నప్పుడే అందమైన బిడ్డ అనారోగ్యం వచ్చి చనిపోయింది అంటే ఆయన ఇష్టమైంది, మనమెవరు దాన్ని కాదని చెప్పడానికి. ఇప్పుడు ఏదైనా విషయం జరిగినప్పుడు మనకి జవాబులు రావు, ఎందుకు ఇలా జరిగింది అని మనం దేవుణ్ణి ఎప్పుడూ ప్రశ్న వేయకూడదు. అది శిక్షణ అవ్వచ్చు, లేకపోతే ఒక పాఠం నేర్పడాకన్నా అవ్వచ్చు, లేక దేవునికి సాతానుకు మధ్యలో జరిగిన ఈ సవాలు వల్ల యోబు తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. దేవుని మహిమార్థమే దేవుడు తీసి ఉండొచ్చు. ఈ తోటమాలి తెలియక ముందు ఎవరు తీసుకెళ్లారని అడిగాడు. యజమాని వచ్చి తీసుకెళ్ళారని తెలిసిన తర్వాత తాను మాట్లాడడం మానేశాడు, ఆయన ఇష్టం అని అనుకున్నాడు. కనుక మనం ఏది ప్రశ్నించడానికి వీల్లేదు. బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి, చిన్న బిడ్డలు చనిపోవడం. యాయీరు కుమార్తె చనిపోయింది. అప్పుడు ప్రభు తల్లిదండ్రులిద్దరిని ఇంట్లో తీసుకువెళ్ళి గదిలో తీసుకువెళ్ళి ఏడ్చి వారిని ఏడవద్దని చెప్పి బిడ్డను చేపట్టుకుని తల్లి తాకుమి అని లేపాడు. ఆ సందర్భంలో ప్రభు అన్నాడు, ఈ బిడ్డ నిద్రించుచున్నది కానీ చనిపోలేదన్నాడు. వాళ్ళు హేళన చేశారు. యేసు ప్రభు యొక్క మాట ఉద్దేశం ఏంటంటే, మరణ నిద్రలో ఉన్నవారు, చనిపోయిన వారు నిద్రించే వారితో సమానం ప్రభు దృష్టికి. ఎందుకంటే నిద్రపోయే బిడ్డను అమ్మా లేగు అని మనం కొట్టగానే నిద్రపోతున్న బిడ్డ ఎలా కళ్ళు తెరుస్తారు, అలాగే యేసు ప్రభు మాటల్లో ఉన్న శక్తి మరణ నిద్రలో ఉన్న వారిని పైకి లేపుతాడు. అది కానీ అది అర్థం అవ్వక, ఏంటి చచ్చిపోయిన బిడ్డను నిద్రపోతుంది అంటున్నాడు అని హేళన చేశారు. సరే, దేవుడు తప్పక లేపుతాడు, ఆయన ఇష్టం అయింది అని అనుకోవాలి. బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్తలో మరి అక్కడ ప్రభు పుట్టినప్పుడు చాలా మంది 2 సంవత్సరాలలోపు బాలులందరూ హేరోదు రాజు చంపివేసినట్లుగా ఉంటుంది. మరి వాళ్ళు ప్రభు నిమిత్తం చనిపోయారు. మరి వారిని హతసాక్షులుగా ఎంచాలా, లేదంటే ప్రభు నిమిత్తం ఎంచాలా, ప్రభు నిమిత్తం చనిపోయిన వారిని భావించాలా?
లేకపోతే భార్య యొక్క మరణం గురించి మీ యొక్క ఉద్దేశం ఏంటంటే? మీరే చెప్పేశారు హతసాక్షులుగా చనిపోయారని. ఒకవేళ అంటే ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఎందుకు పుట్టాడు? ఆయన పుట్ట అంటే అలా ఇస్కరియోతు యూదాను ఏర్పరచడంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఎందుకంటే తను ప్రభువును అప్పగించాలి, ఆ 30 వెండి నాణాలకు అమ్మివేయాలి, అంటే ప్రభు ప్రవచనాలు ఉన్నాయి. అంటే ప్రణాళికలో ఒక భాగం. అంటే ఈ యొక్క బాలురు కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగం ఉంటారు. అంతే. ఇప్పుడు రామాలు అంగలార్పు, రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొందనొల్లక ఉన్నది. అంటే దేవుడు ఆ కాలంలో అలా అనుమతించాడు. ఎందుకంటే వాళ్ళు చనిపోకపోతే ఆ స్థలంలో ప్రభువు చనిపోవలసి వచ్చును కనుక దీని గురించి కూడా ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేరడానికి అలా జరిగింది. అంతేగాని దాని గురించి మనం కోడిగుడ్డుకి వెంట్రుకలు అయితే ఈకలు పీకినట్టు మనం దాని గురించి మనం సంభాషించి స్టేట్మెంట్ ఏది ఇవ్వకూడదు. ఎందుకంటే దాని గురించి మనం ఏమని మనం చెప్పలేము. ఒకటే చెప్తాను, దేవుని చిత్తమైంది, అందుకనే దేవుడు అలా చేశాడు. ప్రవచనం నెరవేర్పు జరగాలి కాబట్టి అలా జరిగిందని అనుకోవాలి. మరి చాలా మట్టుకు మరణం అనగానే శిక్ష. ఉదాహరణకి చూడండి, రాజులు 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ వినండి, ఎలీషా భక్తుడు ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు అక్కడున్న కొంతమంది బాలురు పిల్లలు ఆడుకుంటూ ఆయన ముసలివాడుగా ఉన్నాడని, జుట్టు లేదని, బోడివాడు అని చెప్పి హేళన చేశారు. మరి ఈయన దేవుని సేవకుడు లేక ప్రవక్త, చాలా రోషము గల ప్రవక్త. వెంటనే అన్నాడు, ఆయన కోపం వచ్చి అరణ్యంలోంచి ఎలుగుబంట్లు వచ్చి వీళ్ళని తినేయాలన్నాడు. అంతే, శపించాడు. శపించగానే 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చేసి వాళ్ళందరినీ చీల్చేసినాయటండి. ఒకళ్ళ ఇద్దరా? అక్కడ చదివితే మీకు ఆశ్చర్యం అవుతుంది, 42 మంది బాలురు చచ్చిపోయారు. అంటే ప్రజలందరికీ ఒక రకమైన భయం రావాలని దేవుడు ఒప్పుకున్నాడు. వాళ్ళు చేసింది తప్పే, ప్రవక్తని బోడివాడ అనడం తప్పే. ఆనాడు మోషేని వాళ్ళ అక్క నిందించింది, ఎందుకు కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నామని. అందుకని శిక్షగా దేవుడు మోషే అక్కకు తెల్లని కుష్టు వచ్చేలా చేశాడు. అలాగా పూర్వదినాల్లో దేవుని సేవకుడు అంటే నిప్పు, అతన్ని అంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. మరి ఈ ప్రవక్త ఎలీషా విషయం కూడా మరి అతను శపించగానే అలా జరిగింది. మరి ఇలాంటి దుర్ఘటనలు వెనకాల వారికి భయం కలగడానికే దేవుడు ఒప్పుకుంటాడు కనుక. ఎందుకు చెప్పిన విషయాల ప్రకారం ఆ కుటుంబంలో మార్పు కలగటానికైనా అండి, ఒకసారి మనం చూస్తూ ఉంటాం లోకంలో జరుగుతున్న విషయాలు చూసినట్లయితే, వారి కుటుంబంలో ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలో ఒక మార్పు వస్తుంది అంటే దేవుని మీద ఆధారపడటం కానీ అలాంటి విషయాలు. మీరు చెప్తుంటే నాకు విషయం గుర్తొచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పనివ్వండి. ఒక చిన్న బిడ్డకి బోన్ క్యాన్సర్ వచ్చింది. బోన్ క్యాన్సర్ వస్తే డాక్టర్స్ చెప్పారు ఇంకా కొన్ని గంటల్లో చచ్చిపోతుంది బిడ్డ అని. ఎందుకంటే ఎంతో కాలంగా హాస్పిటల్ తీసుకొస్తున్నారు, ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఆ ఇంజక్షన్లకి పాపం జుట్టు అంతా ఊడిపోయింది. క్యాన్సర్ చాలా బాధకరమైన విచారకరమైన వ్యాధి. మరి ఆ బిడ్డకి ఎంత 10 సంవత్సరాల బిడ్డ అంతే. అప్పుడు తాను ప్రభువుని తెలుసుకుంది బిడ్డ, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, మంచి విశ్వాసి. కానీ వాళ్ళ నాన్నగారు త్రాగుబోతు, మరి అన్యుడు, దేవుణ్ణి నమ్మలేదు. వాళ్ళ అమ్మగారిని కొడుతూ ఉంటాడు. సరే, మరి బిడ్డను చూసుకొని ఏడుస్తున్నాడు. ఒక్కతే కుమార్తె, ఆమెకేమో క్యాన్సర్ వ్యాధి. డాక్టర్లేమో కొన్ని గంటల్లో చనిపోతారని చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి డాడీ అని పిలిచింది. పిలవగానే అమ్మా ఏంటమ్మా అని అన్నారు. నేను చనిపోతాను కదా డాడీ కొంతసేపట్లో అంటే, లేదమ్మా చచ్చిపోవు అంటే, లేదు డాడీ నాకు వచ్చిన అనారోగ్యం నాకు తెలిసిపోతుంది, నేను చనిపోయేలాగా అయిపోతున్నానని, మీ చెయ్యిలే ఇవ్వండి అని అంది. అనగానే అమ్మ నా బంగారు తల్లి ఏంటమ్మా అనగానే, నా చేతిలో చెయ్యి వేయండి అని చేతి వేయించుకొని, డాడీ నేను మరి చనిపోయి ప్రభు యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను, అయితే మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి, ఒక మాట ఇవ్వాలి నాకు. ఏంటమ్మా నీకు ఏం కావాలమ్మా ఇస్తాను,
ఏమన్నా తినాలని ఉందా అంటే ఏమీ లేదు డాడీ, మీరు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, మమ్మీని కొట్టకూడదు, మీరు డ్రింక్ చేయకూడదు, మీరు మరి వ్యర్థమైన వాటిని పూజించకూడదు, యేసు ప్రభు గొప్ప దేవుడు. డాడీ, నేను చనిపోయి యేసయ్య దగ్గరికి వెళ్తున్నాను, మీరు నన్ను చూడాలంటే లేక నేను మిమ్మల్ని చూడాలంటే మీరు కూడా నేను నమ్ముకున్న యేసయ్యను నమ్ముకుంటానని మాట ఇవ్వండి డాడీ. అప్పుడు నేను సంతోషంగా చనిపోతాను డాడీ, అప్పుడు నేను యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను డాడీ, మన ఇద్దరం మళ్ళా కలుసుకోవచ్చు డాడీ, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు డాడీ, నాకు దయచేసి మాట ఇవ్వరా డాడీ. మీరు త్రాగడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, మీరు త్రాగడం వల్ల డబ్బు లేకుండా చేశారు, నాకు వైద్యం చేసుకోవడానికి లేకుండా అయిపోయింది, మీరు త్రాగడం వల్ల మమ్మీని రోజు కొడుతున్నారు డాడీ, యేసు ప్రభు నమ్ముకుంటే ఎంత ప్రేమ ఉంటుందో డాడీ, నాకు మాట ఇవ్వండి, నేను సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్తాను, నాకు మాట ఇవ్వరా, నాకు మాట ఇవ్వరా అని ఏడుస్తుందట. ఆ తండ్రి గుండె బాధేసుకుని అమ్మ అమ్మ అని ఇలా పట్టుకొని హత్తుకొని గుండెకు, తప్పక నీకు మాట ఇస్తున్నానమ్మా, నేను తప్పక ఈవేళ నుండే ప్రభువుని నమ్ముకుంటాను, ఈ రోజు నుండే నేను చెడుగు మానేస్తాను, త్రాగుడు మానేస్తాను, మమ్మీని ఎప్పుడు కొట్టనమ్మా అని చెప్పి ఆ రోజు బిడ్డను హత్తుకొని బిడ్డకు వాగ్దానం చేసిందట. డాడీ, నాకు చాలా సంతోషంగా ఉంది డాడీ, నేను చనిపోతూ మిమ్మల్ని ప్రభువులోకి తీసుకొస్తున్నాను డాడీ, థ్యాంక్ యూ డాడీ అని అలాగా తలవాలు చేసిందట. ఆ బిడ్డను పట్టుకొని తండ్రి గట్టిగా ఏడుస్తూ, అమ్మా నీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను, ఇంకెన్నడూ మద్యం జోలికి వెళ్ళను, ఇంకెప్పుడు అమ్మను కొట్టను తిట్టను, ఇంకెప్పుడు నేను పాపం చేయనమ్మా అని నీవు చచ్చిపోతూ నన్ను ప్రభువు దగ్గరికి అప్పగించి చనిపోయావా అని చెప్పి ఆ రోజు నుండి ఆ త్రాగుబోతూ తండ్రి మారిపోయి గొప్ప సేవకుడు అయ్యాడటండి. చూసారా, అంటే ఆ బిడ్డ చనిపోతూ తండ్రిని రక్షణలోకి తీసుకొచ్చి చనిపోయింది. అంటే ఆ బిడ్డ చనిపోవడం కూడా దేవుని చిత్తం అనమాట. తండ్రిలో మార్పు తీసుకురావడం కోసం ఆ బిడ్డను దేవుడు తన రాజ్యానికి పిలుచుకున్నాడు. మనం ఎవరు ఏమని చెప్పగలం? శ్రోతలు మీరు గ్రహించారా? దేవుడు పరలోక రాజ్యంలో ఉండి సర్వాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఒకరిని బ్రతికింప చేయగలడు, ఒకరిని రమ్మని పిలిచేయమంటే వచ్చేయాల్సిందే. మన చేతుల్లో ఏమీ లేదు. దేవుణ్ణి మనం ఎందుకు ఇలా చేసావు అని అడగడానికి కూడా మనకు హక్కు లేదు. దేవుడు న్యాయం చేసేవాడు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. మరి దేవుని సెలవు లేకుండా తల వెంట్రుక కూడా రాలదని ఆయన వాగ్దానం చేశాడు కదా. మరి చిన్న బిడ్డలు చనిపోతున్నారు అంటే దేవుడు అనుమతించాడు. దేవుని ఉద్దేశం ఏదో ఉన్నది, నీకు నాకు తెలీదు. తెలియనంత మాత్రాన దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు అని మనం ఆయన మీద నింద వేస్తామా? తప్పు అలా వేయకూడదు. ఆయన చిత్తానికి మనం సమర్పించుకోవడమే. నేను చెప్పిన ఈ పువ్వు ఉదాహరణ మనసులో పెట్టుకోండి. ఇలాంటి దుర్ఘటనలు, బాధాకరమైన విషయాలు ఏదైనా జరిగినప్పుడు, చిన్న బిడ్డలకు అనారోగ్యం వచ్చినా, వాళ్ళు చనిపోయినా, వాళ్ళకి నేను చెప్పినట్టు క్యాన్సర్ వ్యాధి లాంటివి ఏమైనా వచ్చినా దేవునికి అప్పగించడమే మనం చేయవలసిన పని. అంతేగాని దేవుణ్ణి ఎప్పుడు నిందించడం కానీ, దేవుడు అన్యాయం చేశాడు అనడం కానీ, దేవునికి ప్రశ్నలు వేయడం కానీ ఎప్పుడు చేయకూడదు. ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవడమే. దేవుడు హృదయపూర్వకంగా నరులకు ఎప్పుడు బాధ కలిగించేవాడు కాడు. ఒకవేళ ఏదైనా జరుగుతుందంటే అది దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పమైందని మనం అనుకోవాలి. ఒక కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఒక కుటుంబంలో తమ యొక్క బిడ్డలు ఏ విధంగా పెంచాలి, ఒకవేళ ఎవరైనా కానీ ప్రమాదవశత్తు కానీ లేదంటే అనారోగ్యాల ద్వారా తమ యొక్క పిల్లలు కోల్పోయి బాధలో ఉండే వారికి ఆదరణ ఇచ్చే యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సరే, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మరి మీకు మాకు యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారని మేము భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు కలిగినటువంటి ప్రశ్నలకు సందేహాలు పొంది ఉన్నారని మేము భావిస్తున్నాం. ఇంకా మీలో ఏమన్నా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉన్నట్లయితే తప్పక మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క ప్రశ్నలు మాకు తెలియజేయండి. బాబులు గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇక్కడ బాబులు గారి నెంబర్ స్క్రోల్ అవుతుంది, 9440111250. ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క ప్రశ్నలను వారితో నేరుగా పంచుకోవచ్చు. మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా యొక్క టీవీ పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ప్రార్థించండి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు తప్పక వీక్షిస్తూ ఉండండి.
మరి యొక్క కార్యక్రమం గురించి ఇతరులకు కూడా తెలియజేయండి, వారిని కూడా ప్రోత్సహించండి. మీ యొక్క ప్రశ్నలకు, మీ యొక్క సందేహాలకు మరి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. అప్పటి వరకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొర
కొరతలయందు చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదను. భయపడను నేను నిరాశ చెందను, నేత్రాలు కానాను పై నిలిపేదను. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడి నుండైనా నాకు ఫోన్ చేయండి. మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి
కాక క్రైస్తవ సిద్ధాంతాలు తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సత్యసాక్షి టీవీ కార్యక్రమాల్లో మేము బోధించే సిద్ధాంతపరమైన అంశాలన్నీ మీకు పుస్తక రూపంగా ఇవ్వబడతాయి. కావలసిన వారు ఉచితంగా వాటిని పొందవచ్చు. ఏమి లేదు, నా ఫోన్ నెంబర్కి మీరు మీ అడ్రస్ SMS చేయండి చాలు. మా బుక్స్ మీ డోర్ స్టెప్కి వస్తాయి. ఆ నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. 9440111250కు ఫోన్ చేయండి, లేక మీ అడ్రస్ SMS చేయండి. మీకు కావలసిన పుస్తకాలు మేము ఉచితంగా మీ ఇంటికి పంపిస్తాం. గాబరా పడకండి, ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలబడి తప్పు బోధలకు తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. అడ్రస్ డాక్టర్ బాబ్లు గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్జర్ల 534112, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. మా ఫోన్ నంబర్స్ 08818 2774442 27733. మా సెల్ నంబర్ 9440 111 250 9000 803. మా ఈమెయిల్ satyasakshitv@gmail.com. మా వెబ్ www.satyasakshitv.com.